బిమ్స్టెక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో బ్యాంకాక్ విజన్ 2030కు ఆమోదం. చెల్లింపు వ్యవస్థలతో యూపీఐను అనుసంధానించాలని బిమ్స్టెక్ దేశాలకు ప్రధాని పిలుపు. థాయిలాండ్ పర్యటన ముగించుకుని శ్రీలంక చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. పార్లమెంటు ఉభయ సభలో నిరవధిక వాయిదా. వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో రికార్డు స్థాయిలో చర్చ జరిగిందన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం పాలసీ తయారు చేయాలని ఆదేశం. సన్న బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు, మంత్రి ఉత్తమ్ హెచ్చరిక. పంపిణీని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు సూచన. గ్రూప్ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి. జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. ముగిసిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లు వేసిన బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు. పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్. 163 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం. ఒక్క ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు బట్టి విక్రమార్క వెల్లడి. రాష్ట్రానికి మరో 2 రోజుల పాటు వర్ష సూచన. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.